రేపటి నుంచి టీమిండియా ఐర్లాండ్తో తలపడనున్నది. అయితే ఈ సిరీస్కు ముందు టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు. ముఖ్యంగా టీ20లో చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా టీమిండియాకు ఎదురులేదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. టీ20లో అయితే అభిషేక్ శర్మ చాలా డేంజర్గా ఆడుతున్నాడని అన్నాడు. అతడు ఫామ్లోకి వస్తే మాత్రం టీ20లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. అలాగే వన్డేల్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుందని అన్నాడు. మొన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా. అయితే ఇప్పటి వరకైతే టీమిండియాకు ఎదురులేదని అన్నాడు. అటు వన్డేల్లోనూ, ఇటు టీ20లోనూ, అటు టెస్టుల్లోనూ టీమిండియాకు ఎదురులేదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. చాలా అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ఆటగాళ్లు ముఖ్యంగా వన్డేల్లో, టీ20లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ20లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని షాహిద్ అఫ్రిది ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇక 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి వస్తే మాత్రం ఇక టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని షాహిద్ అఫ్రిది అన్నాడు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని అన్నాడు. అతడు క్రీజులో ఉంటే ఆకాశమే అద్దుగా చెలరేగిపోతున్నాడని అన్నాడు. ఎంతటి సీనియర్ బౌలర్ అయినా సరే బంతి బౌండరీ దాటాల్సిందే అన్నట్లుగా ఆడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు టీమిండియాలోకి వస్తే మాత్రం టీమిండియాకు ఎదురేయాలని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.